ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రేణుకా గణపతిని గెలిపించుకుంటామని చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు 6వ వార్డు నుండి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకుల రేణుకా గణపతిని గెలిపించాలని కోరుతూ చల్ల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రజల్ని కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి, అదేవిధంగా రేణుకా గణపతి గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఉచితంగా ప్రజలు ఆకలితో ఉండొద్దనే ఉద్దేశం కొద్దీ 5 కిలోల బియ్యం మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇస్తా ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి ఇదంతా ఈనాడు మీడియా ద్వారా మరి ప్రజలు చైతన్యవంతులై మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ఉంటేనే దేశానికి శ్రీరామ రక్ష అని ఆలోచన చేసి మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటేస్తామని చెప్పి ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. ఖచ్చితంగా మేము మరి గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి ముఖ్యంగా ఈ 6వ వార్డు ప్రజలకి మరి గణపతి అంటే పిలిస్తే పలుకుతాడు నోట్లే నాలుగలాగా. అదేవిధంగా రేణుక గారు కూడా మరి ఇద్దరు 24/7 సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీ అమూల్యమైన ఓటేసి మరి డబ్బుకు ప్రలోభ పడకుండా వాళ్ళ అవినీతిని ఒక్కసారి గుర్తు చేసుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.